హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ 28 degrees Celsius చాలా కొత్తగా ఉంది కదా పేరు వినడానికి. ఎస్, ఈ సినిమాని వరల్డ్ వైడ్గా April 4th రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మూవీ టీమ్తో అడిగి తెలుసుకుందాము. హలో హాయ్, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ ట్యాగ్ లైన్. యా, ఓటీటీ స్టార్. సీరియస్గా మీరు ఏ వెబ్ సిరీస్ తీసినా కూడా, యాక్చువల్లీ నేను ఇది కూడా వెబ్ సిరీస్ లాగే అని అనుకున్నా, బట్ చూస్తుంటే వరల్డ్ వైడ్ రిలీజింగ్. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ, 3 of you? చాలా 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 ఎక్సైటెడ్ అండి. అండ్ ఇప్పుడు ఓటీటీ స్టార్ నిజంగానే యా, తను ఏ సిరీస్ తీసినా యావరేజ్ మినిమం అసలు జనాల్లోకి అట్లా వెళ్ళిపోతుంది. నేనే ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏ సిరీస్ వచ్చినా నేను అట్లా అంత ఇంట్రెస్ట్గా చూస్తాను కాబట్టి చెప్తున్నాను, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ అనిల్ గారు ట్రైలర్ చూస్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా కట్ చేశారంటే ఆ ఇంటెన్స్ తెలుస్తుంది. అండ్ ఆడియన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేశారు, వెదర్ ఇట్ ఈస్ అ సైకలాజికల్ థ్రిల్లర్ ఆర్ హారర్ లేదా ఇంకేమైనా ఉండబోతుందా అనేది అర్థమైంది. సో వీ వాంట్ టు, యా ఎగ్జాక్ట్లీ. అరే మీరు నా క్యూరియాసిటీని బ్రేక్ చేశారు. అండ్ నేను అడగదాం అనుకున్నా నెక్స్ట్ అది. సో దాని గురించి నిజంగా ట్రైలర్ వాజ్ ఫ్యాబ్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది హారరా లేకపోతే థ్రిల్లరా, అది కంప్లీట్లీ మీరు థియేటర్కి వస్తే మనకు అర్థమవుతుంది ఆ సినిమా ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నాను అనేది. కాకపోతే నేను అంతర్లీనంగా నేను అండర్ గ్రౌండ్గా ఒక ప్రాపర్ ప్యూర్ లవ్ స్టోరీ చూపిస్తున్నాను. ఓకే. అండ్ ఆ ఎమోషన్స్ తోటి మీరు క్యారీ అయిపోతారు అంతే. ప్రాపర్ లవ్ స్టోరీ అని చెప్పారు కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తుంటే ఓకే ఇది బాగానే ఉంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీరు ఇచ్చిన ట్రైలర్ కట్లో కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక హారర్ జోనరానా, ఒక థ్రిల్లరా, ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్స్ క్రియేట్ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు కంప్లీట్గా లవ్ని చూపిద్దాము అని అనుకుంటున్నాను. అంతర్లీనంగా అంటే అండర్ గ్రౌండ్గా లవ్ క్యారీ అవుతూ ఉంటుంది. కాకపోతే జానర్ వచ్చేసి మీరు ఇప్పుడు అనుకున్నట్టు ఒక మీరు ఏంటంటే ఎంటర్టైన్ అవుతారు. ఇఫ్ యూ ఆర్ ఏ థ్రిల్లర్ ఆర్ హారర్ ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ ఆడియన్ అయి ఉంటే డెఫినెట్లీ మీరు ఇది ఎంటర్టైన్ అవుతారు. ఓకే. అండ్ కమింగ్ టు యూ, పొలిమేరా అనేది సెకండ్ మూవీ, ఫస్ట్ మీది ఇదే సినిమా. అండ్ దీన్ని కూడా ఓటీటీకి ఎందుకు రిలీజ్ చేయలేదు? అండ్ పొలిమేరా ఎట్లాగో సూపర్ డూపర్ హిట్ ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అనేది తెలిసింది. సో యాక్చువల్గా మాకు బిఫోర్ కరోనా మేము స్టార్ట్ చేసిన సినిమా. ఇప్పుడు అసలు ఓటీటీ అంటే ఏంటో తెలియదు నాకు, అసలు ఎవరికి తెలియదు అనుకుంటా అప్పటికి. సో సినిమా అంటే థియేటర్లో మన సినిమా చూసుకోవాలి, మన పేరు పడాలి, ఇట్లాంటి సంథింగ్ అన్నీ చాలా ఒక డ్రీమ్స్ తోటి వస్తాం మనం. సో అలాగే డిజైన్ తీసిన సినిమా ఇది. ఆర్ఆర్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అంత థియేటర్కి వెళ్ళాలి అన్నట్టుగానే మేము డిజైన్ చేసాం. ఒకేసారి వచ్చేసి ఓటీటీ అంటే ఏంటి, ఓటీటీ నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ అంటే టీవీలో చూసేసుకుంటారా, ఇంకా అంతే కదా నిజంగా టీవీలో చూసుకుంటే మీకు టీవీలో అప్పుడున్న సౌండ్ బాక్స్లో మీకు ఏమర్థం అవుతుంది, విజువల్గా మీకు ఏం కనపడుతుంది, నాకేం అర్థమయ్యేది కాదు. అండ్ కానీ ఈ ఓటీటీ అనేది ఒక పెద్ద వరల్డ్, ఇది ఒక సముద్రం. ఈ కరోనా లాక్డౌన్ వల్ల నిజంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాం మనం. ఇంట్లో కూర్చుని రిలీజ్ కాని సినిమాలు చూసేయటం. అవును. సో ఇప్పుడు వాటిల్లో కూడా 5.1 ఇప్పుడు మీరు చూసుకుంటే 5.1 మనం ఇంట్లో కూడా ఫీల్ అవ్వచ్చు, హోమ్ థియేటర్ లాగా పెట్టుకుని. సో ఇప్పుడు అందరికి అదే, ఇప్పుడు ఫ్యూచర్ అదేలాగా తయారైపోయింది. కానీ అప్పుడు మనం చాలా భయపడ్డాం థియేటర్ వస్తుందా లేదా అనేది. కానీ థియేటర్ ఇస్ థియేటర్. ఎప్పుడు టీవీ వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నారు, థియేటర్కి రారేమో అని. ఇప్పుడు ఓటీటీ అలాగే అనుకుంటారు. సో ఓటీటీని తక్కువ చేసి ఫస్ట్ అనుకున్నాను చిన్నది అని, కానీ దాని తర్వాత దానికి ఉన్న వాల్యూ తెలిసింది. సో నా పొలిమేర 1 కూడా ఓటీటీలో రిలీజ్ చేశాను. ఎందుకంటే ఓటీటీలో మనకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి మూవీస్ చూడొచ్చు, ఎలాంటి సెక్షన్ చూడొచ్చు, అట్లాగా ఆడియన్స్కి ఎలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డైరెక్టర్ కూడా ఇస్తాడు, డెలివరీ చేస్తాడు. సో నేను పొలిమేర 1 నేనేంటో ఒక లిటిల్ సెక్ట్ ఆఫ్ ఆడియన్ కోసం అన్నట్టు తీసాను, అలాగే ఓటీటీలో పెట్టేస్తాను. సో అది అంత వైడ్గా వెళ్ళిపోతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ ఓటీటీలోనే పెట్టాలంటే మేము స్టార్ట్ చేసింది థియేటర్ స్టార్ట్ చేసాం కాబట్టి. కమింగ్ టు యూ దట్ పాయింట్, ఇప్పుడు నిజంగానే పొలిమేరా తర్వాత మీ పైన ఇప్పుడు ఇది వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి ఆడియన్స్కి. జస్ట్ బికాస్ పొలిమేరా అంత హిట్ అయ్యింది, మీరు కూడా అనుకోకుండా వచ్చి అంత హిట్ అవుతుందని. సో దీనిపైన మీకు ఆ ప్రెషర్ ఏమైనా ఉందా ఇప్పుడు?
అంటే యాక్చువల్గా నా రైటింగ్ అలాగే ఉంటుందండి. అసలు ఇది నా ఫస్ట్ సినిమా. నేను కూడా ఇప్పుడు నా స్క్రీన్ ప్లే ప్రాపర్గా క్లైమాక్స్కి వచ్చేసరికి కంప్లీట్లీ నేను ఐ వాంట్ షిఫ్ట్ ద జానర్. నేను జానర్ షిఫ్ట్ చేస్తాను. మీరు పొలిమేర 1 తీసుకున్నా 2 తీసుకున్నా కానీ క్లైమాక్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ గోస్ విత్ 28. అంటే ఈ ప్యాటర్న్ నేను మళ్ళీ మెల్లగా మారుస్తానేమో, బట్ ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ప్యాటర్న్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అదే ప్యాటర్న్లో ఉంది. కాకపోతే ఇది ప్రాపర్లీ ఒక చేతబడుల ఇవి కాకుండా ఒక ప్యూర్ సైంటిఫికల్గా ఈసారి మెస్మరైజ్ చేయబోతున్నారు. అంటే చాలామంది సైకలాజికల్గా ఓకే. అది అంటే యాజ్ అన్ యాక్టర్గా తనకి చాలా ప్యాషన్ ఉంటుంది, వర్క్ చేయాలి, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది. అండ్ యాజ్ అ డైరెక్టర్గా మీకు కూడా ఉంటుంది. బట్ కమింగ్ టు యూ అభిషేక్ గారు, మీకు అంటే ఒక డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరికంటే అది ఒక ప్యాషన్ అనుకొని అట్లా ఉంటారు. బట్ మీరు ఇట్స్ ఆల్మోస్ట్ 6 to 7 years 7 years ఆల్మోస్ట్. సో 7 years ఒక ప్రాజెక్ట్ పైన స్టిక్ అయ్యి ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? We made this film with that love అండి. అంటే we already చేసేటప్పుడే we wanted to release in theatres అనుకొని థియేటర్ కోసం తీసి, సో అంత ఇష్టపడి చేసుకున్న ప్రాజెక్ట్ ఆబ్వియస్లీ విల్ బీ దట్ ఆ డెడికేషన్ అనేది ఉంటుంది. అండ్ అందరూ అదే డెడికేషన్తో టీమ్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్ వర్ ఇన్వాల్వ్డ్. మేము ఇన్వాల్వ్ అయినంత ఇన్వాల్వ్ అయ్యారు. సో వీ వర్ రియలీ డెడికేటెడ్ టు దాట్. అండ్ ఆ జీల్తోనే వీ కుడ్ పుల్ ఇట్ టిల్ హియర్. ఇంత హర్డిల్స్ వచ్చినా, ఏం ఇష్యూస్ వచ్చినా వీ కెన్ పుల్ ఆఫ్ అండ్ కమ్ టిల్ హియర్. సో వై దిస్ బ్రేక్? అంటే ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటారు ఈ సినిమాని? దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాండమిక్ అండి. అండ్ వీ వర్ రెడీ విత్ ద ప్రోడక్ట్ అప్పుడే, కానీ ఆఫ్టర్ బికాస్ ఆఫ్ ద కరోనా ఆ పాండమిక్ రావడం వల్ల ఇట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్. సో అలానే మాకు కూడా వీ గాట్ అ బిగ్ బ్రేక్ అక్కడ. దాని తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ టు కమ్ అవుట్. మళ్ళీ థియేటర్ సిచ్యువేషన్స్ బాగాలేవు, ఓటీటీలో వేరే ఉంది, ఎలా ఉంటుందో తెలీదు. అండ్ విజువల్స్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు ఈ ఫిలింది. అందుకే వీ వాంటెడ్ టు కమ్ ఇన్ థియేటర్. సో దట్ వన్ రీజన్ ఇట్ కెప్ట్ అస్ వెయిట్. ఎగ్జాక్ట్లీ. కమింగ్ టు దిస్ పాయింట్, అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి ఈ 6-7 yearsలో. ఆల్మోస్ట్ 1 year 2 yearsకే చేంజెస్ చాలా చూస్తున్నాం. సో అప్పుడు తీసిన సినిమాకి ఇప్పుడు ఆడియన్స్లో ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే చాలా చేంజెస్ చూసాం. టెక్నికల్ పరంగా కానీ, స్క్రీన్ పరంగా కానీ, అన్ని విషయాల్లో మనము చాలా చేంజెస్ చూస్తున్నాం కదా. సో ఈ సినిమా ఎంతవరకు నిలబడగలుగుతుంది అని అనుకుంటున్నారు ఈ టైంలో? ఎందుకంటే మన తెలుగు ఆడియన్సెస్ అండ్ సినిమా లవర్స్ ఎప్పుడు కాంటెంట్, కథ, స్క్రీన్ ప్లే వాళ్ళకి ఎంగేజింగ్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేది లైక్ యాక్టర్స్ బాగా చేశారా అదనేసి. బట్ ఆడియన్ అనేవాడు ఎలా అంటే ఆ బాక్స్లో కూర్చున్న 2 hours ఆ బాక్స్లో ఎంత బాగా ఎంగేజ్ అయ్యాడు, ఎక్కడెక్కడ ఎంటర్టైన్ అయ్యాడు, ఎక్కడెక్కడ ఫీల్ అయ్యాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు తెలిసి ఇది ఓటీటీ వచ్చింటే ఐ థింక్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ బాగుండేదేమో. కథ బాగుంది, బాగా చేశారని చెప్పేవాళ్ళము. కాకపోతే దీనికి ఒక పర్టికులర్ సౌండ్ ఉంది. బికాస్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ లవ్ స్టోరీ అట్ ద సేమ్ టైమ్ థ్రిల్లర్. ఈ లవ్ స్టోరీ అంటే ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి, సాంగ్స్ నుంచి, మ్యూజిక్ నుంచి ఖచ్చితంగా బాగుండాలి. సో దట్ పార్ట్ శ్రవణ్ అండ్ శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి, మ్యూజిక్ నుంచి వాళ్ళు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఎస్ ఒక 7 years బ్యాక్ చేసాం, కానీ నేను 2 weeks బ్యాక్ మూవీ చూసా. వంశీ పచ్చిపులుసు నిజంగా తను పెట్టిన ఫ్రేమ్స్, తను పెట్టిన షూట్ చేసిన ల్యాండ్స్కేప్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మీకు చాలా కొత్తగా ఉంటుంది. ద సేమ్ టైం తిను పొలిమేర చేసినప్పుడు చూస్తే తిన దగ్గర డీటెయిలింగ్ బాగుంటుంది. ఈ క్యారెక్టర్ ఆర్క్ అయినా కానీ ప్రతిదీ డీటెయిలింగ్ బాగుంటుంది. స్పెసిఫిక్లీ హ్యాస్ అ స్క్రీన్ ప్లే ఆఫ్ కొంచెం రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ హీ హోల్డ్ సమ్వేర్ అండ్ he raises up. But in his first film only ఒక లవ్ స్టోరీ థ్రిల్లర్తో పాటు he made sure that స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా ఉండాలి. ఆ 2 hours బోర్ ఫీల్ అవ్వరు. అండ్ వీ ఆల్ నో అబౌట్ శ్రీచరణ్ పాకాల. రీసెంట్ టైమ్స్లో తను ఇచ్చిన సూపర్ హిట్ సెన్సేషనల్ ఇప్పటికీ లూప్లో వినే సాంగ్స్ చాలా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు మీరు థ్రిల్లర్ ఇంకా లవ్ అని చెప్తున్నారు. సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తే యాక్షన్ లవ్ స్టోరీ వచ్చి ఉంటుంది, రొమాంటిక్ లవ్ స్టోరీ వచ్చి ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ. కానీ
లవ్ స్టోరీ విత్ థ్రిల్లర్ చూడలేదు. అదే సో దిస్ హ్యాస్ టూ డిఫరెంట్ మిక్స్ జోనర్ టుగెదర్. సో నా ప్రకారంగా ఆడియన్స్ చాలా బాగా థ్రిల్ అవుతారు బికాస్ కాన్సెప్టే యూనిక్ ఉంది. సో 28 degrees సెంటిగ్రేడ్ అనే ఒక ఐడియా తను తీసుకురావడానికి ఆడియన్స్ వచ్చి చూడడానికి నిజంగా చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఓకే, టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా, అంటే ఈ మధ్య చాలా టైటిల్స్ చూస్తున్నాము బట్ ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దట్ క్వశ్చన్ మార్క్ 2 ఆల్సో మేడ్ us టు థింక్ వాట్ వాజ్ దాట్ అనేది. సో ఆ టైటిల్ పెట్టడానికి గల రీజన్ థియేటర్లో చూడండి అని మాత్రం చెప్పగలను. కథ రాసుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఐ వాంట్ టీజ్ ఆడియన్స్ ఒక క్వశ్చన్ తోటి వదలాలి అన్నది. సో ఇప్పుడు మీరు నా ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అనుకున్న టైటిల్ కూడా ఇది కాదు, నేను అంజలి అనుకున్నాను ఫస్ట్. సినిమా తన క్యారెక్టర్ పేరు అంజలి, అమ్మాయి పేరు అంజలి అనమాట. తన చుట్టూ కథ తిరుగుతుంటుంది కాబట్టి నేను అంజలి అనుకున్నాను. సో అంజలి క్వశ్చన్ మార్క్ ఈజ్ మై ఫస్ట్ టైటిల్. ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే అసలు నేను ట్రైలర్ కూడా ఒకటి చూపించాను, చనిపోయిన వాళ్ళు తిరిగిస్తారు, అదొక క్వశ్చన్ మార్క్ కాబట్టి. సో అలాగే ఆడియన్ క్వశ్చన్ మార్క్తో తీసుకొచ్చి నేను సినిమాలో ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. అందుకని ఆ క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఎక్కడ పోకూడదు. తర్వాత మేము 28 అనుకున్న తర్వాత కూడా టైటిల్ అది పోకూడదు, అది రావాలి అని చెప్పేసి ఇలా డిజైన్ చేయించడం జరిగింది. అదే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు సినిమా. నార్మల్ టెంపరేచర్ 24 నుంచి 28 నార్మల్ టెంపరేచర్, నార్మల్ రూమ్ టెంపరేచర్. మనం 16 నుంచి 20 దాకా ఇంకా తగ్గం, ఇంకా అక్కడే ఉంటాం, లేకపోతే లైక్ వెరీ కోల్డ్ ఇదిగా ఉంటాం కదా. సో ఆ హ్యూమన్ షుడ్ హ్యావ్ అ నార్మల్ టెంపరేచర్ 24 to 28 నార్మల్ టెంపరేచర్ అంటే సూపర్ అనమాట. ఓకే, బట్ తన్ని ఆ కండిషన్లో చూసుకోవాలి ఓకే అని ఒక హింట్ ఇస్తూ ట్రైలర్లో. బట్ దేర్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ సరౌండెడ్ టు దిస్ టైటిల్. ఓకే, డూ యూ రియలీ థింక్ చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా నిజంగా? అంటే నాట్ అబౌట్ ద మూవీ, సినిమాని పక్కన పెడితే వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాను వస్తారని చెప్తారు సార్. తన దగ్గర నుంచి ఇంతకన్నా బెస్ట్ బ్లాస్ట్ ఆన్సర్స్ ఇంకేముంటాయి సార్? మీ సినిమా టేకింగ్ చూస్తే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు రారని తనంటారు, వస్తారని నేను అంట. ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయండి కాబట్టి అది ఫ్యాక్ట్ అవ్వలేదు. ప్రూవ్ చేస్తే మీరు హెన్స్ ప్రూవ్డ్ అని 3 చుక్కలు పెట్టుకుని ఇంకా పారానార్మల్ థింగ్స్ ఉన్నాయి, సోల్స్ ఉన్నాయి అని అంటారు. సో నా ఒపీనియన్లో వస్తారు. మేము షూట్ చేసేటప్పుడు ఆ బిల్డింగ్లో ఒకరు వచ్చారు. రియలీ? మర్చిపోయారా మీరు? మేము కింద షూట్ చేస్తున్నామండి, పైన సెటప్ చేయాలి, ఇంకెవరు లేరు అక్కడ. ఊపర్సే ఒక చిన్న బాటిల్ పగిలింది యాక్చువల్లీ. వీ హ్యాడ్ అ సాలిడ్ ఫిష్ పాండ్ లాగే తన చుక్కే ఊపర్. నా రూమ్లో తనది నాది బెడ్రూమ్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక ఫిష్ పాండ్ ఉందంట, అక్కడ ఎవరు లేరు కానీ ఆ ఫిష్ పాండ్ పగిలింది. అనిల్ గారు ఇస్ రికలెక్టింగ్ ద జరిగింది అని నేను చూస్తా. అంటే నేను ఈ సినిమా తీసే టైంలో నేను బిలీవ్ చేసేవాడిని కాదు. తర్వాత నేను వేరే రీసెర్చ్లు చేసుకుని అంతా చేసుకున్న తర్వాత ఒక పారానార్మల్ సైన్స్ అయితే ఉందండి. అది మీ ఇష్టం, మీరు నమ్మచ్చు. ఒక సైన్స్ ఉంది, దానికి ఒక సోల్స్ ఉంటాయి, స్పిరిట్స్ ఉంటాయి. అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది అప్ టు యూ. అది నమ్మమని కూడా నేనేం చెప్పను. అంతేందుకు ఇక్కడ కూడా కూర్చొని ఉండొచ్చు, మేబీ ఉండొచ్చేమో. నీకు తన వల్ల డిస్టర్బ్ అయినంత వరకు ఎంటర్టైన్ చేయండి. డిస్టర్బ్ అనుకుంటే అప్పుడు దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఓకే, 3 of you అంటే ఇప్పుడు ఈ సినిమాని మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటే బయట లైఫ్లో ఎంతవరకు మీకు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది? ఎస్, ఐ యామ్ లైక్ దిస్ అని అనుకునేటట్టు ముగ్గురికి అనిపిస్తుందా? అంటే స్టోరీ ఈ క్యారెక్టర్ అంత ప్రేమ నాకు పెళ్ళైన తర్వాత కలిగింది. ద వే హీ లవ్డ్ ద క్యారెక్టర్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఆ ఫీల్ తెలిసింది నాకు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అందాల రాక్షస్ తర్వాత నేను చేసిందంటే ఒక లవ్ స్టోరీ, ఒక అన్ని రకాల ఎమోషన్స్ ఆ టైంలో ఆఫ్టర్ అందాల రాక్షస్ చేసింది ఇది. సో నాకు ఈ సినిమా, మంత్ ఆఫ్ మధు, అమ్ము, కొన్ని సినిమాలు ఉన్నాయి విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ మీరు నమ్మరు, ఇది 6 years బ్యాక్ కదా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. లైక్ 6 months బ్యాక్ నుంచి మై సన్ స్టార్టెడ్ టాకింగ్, 4 months నుంచే. సో తీరు మారుతుంది అని ఒక సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో, బ్యూటిఫుల్ సాంగ్ అది. అందులో ఈయన లిరికల్ వీడియోకి ఫస్ట్ షాట్ ఏం పెట్టారంటే గో కార్టింగ్ చేస్తూ అలా అద్దాలు తీసి పాడారనమాట.
ఇప్పుడు నా అబ్బాయి నేను ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటో కూలర్స్ పెట్టుకుంటే పాడతాడు, తీరు మారుతుందే. 2 years 1 month ఇప్పుడు. ఓకే. తీలు మారుతుందే అంటాడు. అప్పుడు నెక్స్ట్ స్పెక్స్ తీయాలి, అలా తీసి చూపిస్తే వాడు కంటిన్యూ అప్పుడు సాటిస్ఫై అవుతాడు. ఓకే. తను కూడా పాడతాడు అనమాట. దట్స్ సో స్వీట్. అంటే సినిమా మీకే కాదు, ఇంట్లో మీ అబ్బాయికి కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాతో పాటు బాయ్ ఉన్నా, అంటే మా ఇంట్లోనే ఉంటాడు, కార్తిక్ అని తన పేరు. ఈ సినిమా షూటింగ్కి తను వచ్చాడు. ఇప్పుడు 6 years బ్యాక్ షూటింగ్కి వచ్చాడు. తను నాతోనే నా కార్ తను డ్రైవ్ చేశాడు. ఇప్పుడు దాకా తన రింగ్ టోన్ ఈ ఫిలిం సాంగే. అంటే దిస్ ఫిలిం నాకు 6 years నుంచి కనెక్ట్లోనే ఉంది. ఈ సినిమా తాలూకు సాంగ్ అయినా కానీ ఎవరిని అడగడం అయినా కానీ ఇప్పటికీ అడిగేవాళ్ళు అప్పుడు లైక్ ఎప్పుడు రిలీజ్, సాంగ్స్ బాగున్నాయి అనేసి. సో ఫైనలీ April 4th రిలీజ్. Okay, and I just want to compliment or whatever you think, I just want to tell you one thing. TFIలో one of the finest actors చాలా కొంతమంది ఉన్నారు. అందులో I consider you as a very finest actor just because ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, you will never go for the like hero kind of roles కావాలి అన్నట్టు మీరు ఎప్పుడూ లేరు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ని మీరు ఎలివేట్ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్. థ్యాంక్ మై డైరెక్టర్స్ ఆల్సో, అలాంటి క్యారెక్టర్స్ నాకు ఇస్తున్నారు. కాదు, నేను ఇది చెప్పాలి ఓటీటీ స్టార్ అయిన తర్వాత పరంపరలో ఆయన ఎంత అగ్రెసివ్గా చేశారో ఇన్స్పెక్టర్ రిషి ఒకటి చేశారండి. అబ్బా, ఐ నో, ఐ మీన్ ఎంత సటిల్గా ఉంటుందంటే అందులో అంత ఇంటెలిజెంట్గా ఉంటూ సటిల్గా ఉండి నాకు నిజంగా చూసిన వెంటనే ఫోన్ చేసి మరీ చెప్పారు. నాకు ఆల్ ఎపిసోడ్స్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే డిఫరెంట్ నవీన్ని చూశాను అందులో నేను, అక్కడ బాగా అనిపించింది. అట్లాగా ప్రతి పాత్రకి ఏది కావాలో అది ఇచ్చేస్తూ నిజంగా అన్ని క్యారెక్టర్ చేయగలుగుతారు. అదే ఎగ్జాక్ట్లీ. అంటే వాట్ మేడ్ యూ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది, యూ పీపుల్ విల్ గెట్ టు నో యూ. మీరు బయటకు వెళ్ళినా కూడా దే విల్ రికగ్నైజ్ యూ అండ్ దే విల్ కమ్ టు యూ. సో ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఒక పక్కన ఒక క్యారెక్టర్ ఉన్నా కూడా మీరు ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయడానికి యూ విల్ దేర్. అంటే ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్కి నవీన్ చంద్ర ఇస్ దేర్ అన్నట్టు ఉంటారు మీరు. సో వాట్ మేడ్ యూ టు డూ దాట్? ఇప్పుడు ఒక మంచి కథ ఉందండి, ప్రొడక్షన్ హౌస్ ఒక మంచి కథ తీసుకుంది, దేవ్ కాస్టెడ్ దేర్ లీడ్స్ అండ్ ఆల్. కానీ అలాంటి కథ చెప్పడానికి దే నీడ్ అ గుడ్ యాక్టర్స్ ఆల్సో, వేర్ ఆ క్యారెక్టర్ వల్ల వాళ్ళ స్క్రీన్ ప్లేనో లేకపోతే కథనో లిఫ్ట్ అవుతుందంటే నేనే కాదు ఏ మంచి యాక్టర్నే చేస్తారు. సో ఇట్స్ విత్ ఇన్ యూ దట్ యూ యాక్సెప్ట్ దట్, బీ సపోర్టివ్ టు ద స్క్రిప్ట్, బీ సపోర్టివ్ టు ద ప్రొడక్షన్. ఆబ్వియస్లీ వాళ్ళు రెమ్యునరేషన్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అ గుడ్ స్టోరీ ఈజ్ కమింగ్ అవుట్. ఇప్పుడు నేను చేయడం వల్ల, ఆ క్యారెక్టర్ చేయడం వల్ల కథకు ఒక మూమెంట్, ఒక ప్లస్ స్క్రీన్ ప్లే ఏమో జరుగుతుందంటే షూర్లీ ఐ విల్ డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎంత అయినా కూడా దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. ఎంత అనుకున్నా కూడా ఒక స్టార్డమ్కి ఒక స్టెప్ పైకి ఎక్కిన తర్వాత కూడా యు ఆర్ చూసింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ అని అంటే వాట్ యూ విల్ టెల్ అబౌట్ దట్ అంటున్నాను. ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్ వేర్ ఐఎమ్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్. నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ నుంచి ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్స్ వల్లే నేను ఇంత చేయగలిగాను అనుకుంటా. ఇంకా చేస్తానండి. ఐ కంటిన్యూ దిస్. రాబోయే కమింగ్ మంత్స్లో దే హ్యావ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్ నౌ. సో ఆబ్వియస్లీ ఇంకా వెరైటీ క్యారెక్టర్స్ మీరు చూస్తారు. ఓకే. అండ్ కమింగ్ టు ద మూవీ 28 Degrees, దీంట్లో హీరోయిన్తో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, భానుమతి అండ్ రమేష్. భానుమతి రామకృష్ణ తను ఒక క్యామియో చేసింది అనమాట. కానీ ఫస్ట్ తను చేసింది 28. సో ఫస్ట్ మీరు కాస్ట్ అనుకున్నప్పుడు వై నవీన్ చంద్ర, వై దిస్ గర్ల్ అని అంటే ఏం చెప్తారు? అంటే నాకు అప్పటికి అందరి రాక్షస్ చూసిన తర్వాత నాకు ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ గై అని నాకు అప్పుడే అనిపించేసింది. ఓకే. నేను చూసిన తర్వాత చాలా నెక్స్ట్ డోర్ గై లాగా చాలా బాగా. అంటే అబ్బాయి అనేవాడు ఎట్లా అంటే ఒక లవర్ బాయ్ ఎలా ఉండొచ్చు అన్న ఒక టిపికల్ దాన్ని బ్రేక్ చేసాడు అనిపించింది అక్కడ. అవును. కంప్లీట్లీ ఒక మాసీగా ఉంటూ. సో నాకు మనోళ్ళు ఏదో ఉంది అంటే ఇప్పటికి చూసినా కానీ ఇంటెన్స్ లుక్స్ అనమాట. లుక్ ఇచ్చాడంటే అమ్మాయి పడిపోవాల్సిందే. సీరియస్లీ అది మీకు తెలియకపోవచ్చు కానీ చాలామంది మీ ఫ్యాన్స్ చెప్తారు ఇప్పుడు అడిగితే సీరియస్గా. సో అట్లాంటి లుక్స్ ఉన్న అబ్బాయి డెఫినెట్లీ వర్క్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. మంచి లవ్ స్టోరీకి
సో నేను రాసుకుంటే మరి లవ్ స్టోరీ రాసుకున్నాను. అట్ ద సేమ్ టైం అతనంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అప్రోచ్ అయ్యాను. ఓకే. సో అప్రోచ్ అయ్యి నవీన్ గారిని అట్లా నేను క్యాస్ట్ చేశాను. తర్వాత హీరోయిన్ దగ్గర మాత్రం చాలా 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 జరిగాయి. అంటే మేము ఇంకా ఫైనల్ అవ్వలేకపోతున్నాం. మనం ఫస్ట్ అనుకుంది పావని గంగిరెడ్డి. ఫస్ట్ అసలు రీసెంట్గా ఆ అమ్మాయిని కూడా కలిసాను నేను. పావని గంగిరెడ్డి గారు అని ఉండేవారు. ఆవిడని అనుకుని మేము ఇంకా అంతా ఆల్ సెట్ అనమాట. ఇంకా రెడీ అయిపోయి నేను స్టోరీ 2-3 సార్లు నరేట్ చేసి అంతా చేసిన తర్వాత ఆవిడ ఏంటంటే అబ్రాడ్కి రావడానికి కొంచెం చిన్న ఇబ్బంది ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఉండి అంతా ఉండటం వల్ల నేను 1 మంత్ వరకు అక్కడ ఉండాలండి అబ్రాడ్ అంటే, అక్కడ దగ్గర అమ్మాయి నేను చేయలేనండి అని ఇంకా చాలా డిస్కషన్ జరిగి అమ్మాయి డ్రాప్ అయిపోయింది. మేము ఏంటంటే అన్ని ప్లాన్ చేసుకుని ఇంకా మేము షూట్కి వెళ్ళిపోవాలి. 10 డేసే ఉంది. ఆ టైంలో అమ్మాయి డ్రాప్ అయిపోయేసరికి నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను, ఏం చేద్దామని. అప్పుడు నవీన్ భయ్య తోటి కూర్చుంటే అందరం ఎవరున్నారు అట్లా నవీన్ గారు శాలిని అని నా జిమ్లో ఒక అమ్మాయి ఉండింది ఇలా ఫోటో చూపించారు. బాగుంది కదా, ఒక జిమ్లో వర్కౌట్ చేస్తున్నా తన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక బ్యాచ్లో ఆ జిమ్లో వర్కౌట్ చేస్తున్నారు. చూసిన వెంటనే జిమ్ అయిన తర్వాత తను కాల్ చేశా. సో ఇట్ వర్క్డ్ అవుట్ దట్ వే అండ్ శాలిని అలాగే శాలిని గారు ఇన్ అయిపోయారు. రీసెంట్ నేను పావని గంగిరెడ్డిని కలిశాను. అవునా? తను అంటే మిస్ అయిపోయాను అని చెప్పేసి కొంచెం అనుకున్నారు, బట్ త్వరగా తీసుకురండి సినిమాని బయటికి అని చెప్పేసి ఆ డిస్కషన్ జరిగింది. ఇప్పటికీ మంచి గుడ్ ఫ్రెండ్ నాకు. సో అట్లాగే శాలిని గారు వచ్చారు. ఇంకా శాలిని గారు వచ్చిన తర్వాత నుంచి కంప్లీట్లీ ఇంకా వాళ్ళిద్దరు యాక్టింగ్ తోటి ఇంకా నాకు కార్తిక్ అంజలియే కనపడతారు. ఓకే. నేను కూడా మీకు ఒక ఫోటో తర్వాత చూపిస్తాను. వీళ్ళిద్దరూ మెడికోస్ ఆప్రాన్లు వేసుకుని నేను కూడా ఆప్రాన్ వేసుకుని ఉండేవాడు. అంటే ముగ్గురు అట్లాగా ఆ ఫీల్ కోసం అలాగా మేము వేసుకుని దిగిన ఫొటోస్ కూడా అవి కూడా అన్నీ ఉన్నాయి. సో ఇద్దరు ఇంకా కార్తిక్ అంజలి లాగా అట్లా ఉండిపోయి ఒక కప్పులు ఎవరు చూసినా కానీ ఒక కప్పులు అనుకుంటారు. అంత ఇమ్మస్ అయిపోయి చేశారు. చాలా బాగా వచ్చింది. నాకు మంచి ఆర్టిస్టులు దొరకటం డైరెక్టర్కి చాలా ఏమంటారు హ్యాపీ అనమాట. అలాగే నా ఇద్దరు లీడ్స్ నిజంగా ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. అట్లా దొరికారు. నాకు కూడా ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ వీ హ్యావ్ నో టైమ్. సో వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, April 4th 28 degrees Celsius సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సో అందరూ థియేటర్లో మాత్రమే వెళ్ళి చూడండి. కంగ్రాచులేట్ దెమ్. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.